నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను గురువుగారు. గురువుగారు, నాన్ వెజ్ అసలు తినొచ్చా? నాన్ వెజ్ తిని పూజలు చేయొచ్చా? మన హిందూ సాంప్రదాయంలో నాన్ వెజ్ తినటం ధర్మమేనా? ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే గనక సాంప్రదాయం అనేది హిందూ సాంప్రదాయం, ఇంకొక సాంప్రదాయం అనేది అయితే ఏం లేదండి. మానవులు వారికి నచ్చినటువంటి ఆహారాన్ని తినేటువంటి విధి విధానాలు అయితే వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచారం ఒకటి తీసుకోవాలి, వారి ఇంటి ఆచారం అనేది ఒకటి తీసుకోవాలి, కల్చర్ అనేది ఒకటి తీసుకోవాలి, వారి వారి విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటివరకు మన హిందూ అనే కాదు, ప్రతి ఆచారంలో కూడా మనిషి తినేటువంటి ఆచారం అయితే ప్రజెంట్ రాలేదు, ప్రస్తుతానికి లేదు. బతుకున్నటువంటి జంతువుని తింటున్నారు, కానీ రానున్నటువంటి కాలంలో మనుషుల్ని కూడా తినేటువంటి పద్ధతి రావచ్చు. అందుకని మనిషితో జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్షిప్ చేయకూడదు, మనది ఎవరికి చెప్పకూడదు, పర్సనల్స్ కిడ్నాప్ చేసేస్తారు, తీసుకెళ్ళిపోయి తినేస్తారు. అందుకని ఎక్కడ ఎవరికి కూడా ఏం చెప్పకుండా మనంగా ఉండాలి, ఎవరికి ఫ్రెండ్షిప్ చేయకూడదు, అందరికీ దూరంగా ఉండాలి, మీకంటూ ఒక పేజ్ పెట్టుకోవాలి, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. దాని ద్వారా మనకి చాలా ప్రమాదకరం, తినేస్తారు. మనుషులను తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాన్ వెజ్ తిన వెంటనే పూజలు చేయొచ్చా గురువుగారు? అయితే ముందు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా తినేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి హర్యానా రాష్ట్రం ఉంది. హర్యానా రాష్ట్రంలో అక్కడ ఫిష్ తింటారు. అక్కడ పూజలు చేసేటువంటి ఆలయాల్లో పూజలు చేసేటువంటి వారు కూడా ఫిష్ని తింటారు. మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి, మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి ఫిష్ కాదు కదా, ఏమి టచ్ కూడా చేయరు. అంటే ఇక్కడ రాష్ట్ర కల్చర్ అది. అక్కడ ప్రాంతీయ ఆచారం అనేది మన సనాతన ధర్మంలో లేదు. మన సనాతన ధర్మం వేరు, ప్రాంతీయ ఆచారం వేరు. అక్కడ ప్రాంతీయ ఆచారం తీసుకున్నట్లయితే కనుక వారి విధానాలు వేరే ఉంటాయి. ఒక్కో దగ్గర నాన్ వెజ్ తిని కూడా పూజలు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. కొన్ని అమ్మవార్లు కానీ గ్రామ దేవతలు ఉంటారు కదా, ఈ గ్రామ దేవతలకి ఏకంగా బలే ఇస్తారు కదా. అంటే తినమనే కదా అర్థం, తినే కదా పూజ చేస్తారు, అంతే కదా. అంటే గ్రామ దేవతలు ఏం చేస్తారంటే గ్రామాన్ని పరిరక్షించేటువంటి దేవతలు వారికి బలి ఇవ్వండి అని అడగరు, వీళ్ళు ఇస్తారు. మన వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి మేధావులు కాబట్టి, వీరు చాలా మంచి మనుషులు కాబట్టి అమ్మవారికి బలిచ్చేసి వీరు తింటారు. అమ్మవారి బలిచ్చి వీరు తింటారు. వీరు తినేం చేస్తారంటే పూజలు చేస్తారు. పూజ అయిన తర్వాత తినరు, పూజ చేసి తినేసి మళ్ళీ పూజకి వెళ్తారు, అమ్మవారి దర్శనం చేసుకుని వస్తారు. ఇది గ్రామ దేవతల దగ్గర జరుగుతుంది. స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు కానీ అమ్మవారు కానీ ఉంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అవి తినకుండా పూజలు చేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి. అది హిందూ సాంప్రదాయం. ఇంకొక విషయం ఏంటంటే కనుక చెట్టుకి పుట్టకి అన్నిటికీ కూడా ప్రాణం ఉంటుంది, తినకుండా ఎలా బ్రతకాలి అనేది ఉంటుంది. అందుకని హిందూ సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే కనుక కొన్ని పళ్ళు ఉంటాయి, అడవిలో పండేటువంటి పళ్ళు ఉంటాయి. అవి ఏంటంటే ఎనర్జెటిక్గా మనకి ఏదైతే నాన్ వెజ్ తింటే ఎంతైతే క్యాలరీస్ వస్తాయో అదే రకమైనటువంటి క్యాలరీస్, డబుల్ క్యాలరీస్ వచ్చేలాగా మనకి కొన్ని రకాల పళ్ళు సూచించారు. ఆ పళ్ళు రసాలు కానీ పళ్ళు కానీ తింటే నాన్ వెజ్ తిన్నటువంటి ఆ ఒక ఎనర్జెటిక్స్ అనేది, ఆ ఎనర్జెటిక్ ఆ ఒక క్యాలరీస్ అనేది వస్తాయి. ఈ రోజులు ఏంటంటే అందరికీ కూడా తినే విధానం ఉంది కాబట్టి నాన్ వెజ్ అనేది తినవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. తిని దర్శనానికి వెళ్ళొచ్చు, తిని పూజలు అయితే చేయకూడదు. హోమాలు, యజ్ఞాలు, పూజలు ఇలాంటివి మాత్రం చేయకూడదు. దర్శనానికైతే మాత్రం వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ప్రసాదాలు తినవచ్చు, దానికైతే పట్టింపు లేదు. ఏ రాష్ట్రమైనా ఏ దేవుని దగ్గరికైనా వెళ్ళొచ్చు, తినొచ్చు, అంతవరకు అయితే ఉంటుంది. అది ఏ సాంప్రదాయం అయినా సరే, ఏ మతస్థులైనా సరే నాన్ వెజ్ భుజించవచ్చు. ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగా నాన్ వెజ్ భుజించడం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. యజ్ఞ యాగాదులు మాత్రమే చేయకూడదు. అవి ఏంటంటే అవి మంత్రోచ్చారణతో చేసాయి కాబట్టి అవి చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్క పొల్లు పోయినా కూడా అది రివర్స్ అయిపోద్ది, తంత్రం అయిపోద్ది, మంత్రం కాస్త తంత్రం అయిపోద్ది. అది కావాల్సినటువంటి పని కాకుండా వేరే అవుతుంది అనమాట, ఉపద్రవం అవుతుంది. అందుకని చెప్పేసి మంత్రాచ్చారణతో ఉంటుంది కాబట్టి అది భుజించడం ద్వారా లోపల అడగడానికి 24 hours పడుతుంది. ఏదైనా మనము ఎక్కువగా క్యాలరీస్ ఉన్నటువంటి జంతువులు భుజించామనుకోండి, అవి మనలో అరగడానికే 24 hours పడుతుంది. అందుకని చెప్పేసి మనకు బద్ధకం ఎక్కువైతుంది, బద్ధకం ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. ఆ హోంగుండం కాలుస్తున్నారు అనుకోండి, ఆ హోంగుండంలో నెయ్యి వేస్తూ చెయ్యి అందులో పడిపోద్ది, ఎందుకంటే నిద్రపోతూ ఉంటాం. అందుకని చెప్పేసి బద్ధకం ఎక్కువైంది. ఎక్కువ కడుపు నిండా తిన్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, నిద్ర వస్తుంది, బద్ధకం ఎక్కువైంది, కూర్చోలేరు. హోమం అంటే మినిమం గంటన్నర సేపు కూర్చోవాలి. అందుకని చెప్పేసి భుజించడం ద్వారా మంచిదే, కానీ దర్శనం చేసుకోవచ్చు, ప్రసాదాలు తినవచ్చు. అంతకుమించి యజ్ఞ యాగ హోమాలు చేయకూడదు.
అలానే వ్రతాలు కూడా చేయకూడదు, జపం కూడా చేయకూడదు, అలాంటివి మాత్రం చేయకూడదు. యోగా చేయకూడదు, జపం చేయకూడదు, వ్రతం చేయకూడదు, పూజ చేయకూడదు. కానీ దర్శనం చేసుకోవచ్చు, ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు. ఇది మాత్రం ఉంటుంది. ఏ దేవుడు టెంపుల్కైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ దేవుని టెంపుల్కి వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు. లేకుంటే వారి వారి ఆచార ప్రకారంగా వారికి ఏదైనా పద్ధతి ఉంటే అది పాటించుకోవచ్చు. లేకపోతే మామూలుగా సనాతన ధర్మం అయితే తినవచ్చని చెప్పింది, చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదని చెప్పింది. ఇది మన ఆచారం కాదు, కానీ సనాతన ధర్మం చెప్పింది. ఆచారం అనేది ఏంటంటే వారి ఇంటి ప్రకారంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వారు చేసుకోవచ్చు. ఇంక గురువు గారు తినమన్నారు కదా అని చెప్పేసి అని ఇక ప్రతిరోజు ఒక 4 కిలోలు చికెను, 2 కిలోలు మటను, ఫిష్ అవన్నీ తెచ్చుకొని తినేసి ఏదో హోమం చేసేద్దాం అంటే అవ్వదు. అట్లాగా వారి వారి పద్ధతులు కూడా పాటించుకోవాలి. ఇది ప్రాంతీయ ఆచారం అయితే ఇలా నడుస్తుంది.